నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాద గంటికలు మోగిస్తుంది. సామాన్యుడి నడ్డి విరిచేలా ధరల పెరుగుదల, దేశం చూడని విధంగా రూపాయి పతనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. స్టాక్ మార్కెట్లు రక్తం చిందిస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పడిపోవటంతో లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. అటు క్రూడ్ ఆయిల్ సెగ, ఇటు విదేశీ మారక నిల్వల క్షీణత భారత్ ను ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు నెడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాబోయే కఠిన సవాళ్లను ముందే ఊహించి పలు సూచనలు చేశారు. ఏది తినాలో, ఏది కొనాలో ప్రధాని చెప్పేంతగా పరిస్థితి దిగజారింది. ఇక ఎవరింట్లో వారుండాలి, బయటకు వెళ్తే బతకలేం అన్నట్లుగా రోజులు మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి రావచ్చంటున్నారు. ఇంతకీ భారత ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? ఎందుకీ దుర్భర స్థితి వచ్చింది? దీనికి విరుగుడు లేదా? Let's watch the story. ఇరాన్ యుద్ధంతో పాటు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 2-3 నెలలుగా పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నా ఎలాగోలా నెట్టుకొచ్చినప్పటికీ ఇక ముందు మాత్రం నరకం అనుభవించక తప్పని పరిస్థితి నెలకొంది. మంగళవారం నాటికి దలాల్ స్ట్రీట్లో భూకంపం వచ్చింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటడంతో ఇన్వెస్టర్లు భయంతో అమ్మకాలకు దిగారు. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 86 మార్కు చేరువైంది. ఫలితంగా దిగుమతులు ప్రియమయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యమైంది. కమర్షియల్ గ్యాస్ సెగ ఇప్పటికే మొదలవ్వగా నేడో రేపో గృహ అవసరాల సిలిండర్ ధర పెరగడం సామాన్యుడిని భయపెడుతోంది. దేశ విదేశీ మారక నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి $550 నుంచి $560 బిలియన్ స్థాయికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి విలువని కాపాడేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయించాల్సి రావడం ఇందుకు కారణం. విదేశీ మారక ద్రవ్యాలు పూర్తిగా అడుగంటిపోతే విదేశాల నుంచి ఏ వస్తువును కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితి వస్తుంది. అత్యంత ముఖ్యమైన ఆయిల్ను కూడా దిగుమతి చేసుకోలేని స్థితి వస్తుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడమే కాదు, అసలు అవి లభ్యమవ్వడమే గగనంగా మారవచ్చు. బంగారం, వెండి కూడా మనకు అందనంత దూరంలో వెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పేశారు. ఇది రాబోయే విపత్తును దృష్టిలో పెట్టుకుని చేసినవే. ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల జనం బయట తిరిగే పరిస్థితి ఉండదు. అందుకే ప్రధాని వర్క్ ఫ్రం హోం అని ప్రతిపాదన చేశారు. గ్యాస్ కొరత వల్ల వంటింటికి కూడా కంట్రోల్ తప్పకపోవచ్చు. బంగారం వినియోగాన్ని తగ్గించుకోవాలని, అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, వంట నూనెల వాడకం తగ్గించాలని సూచించడం దేశం ఎదుర్కొంటున్న డాలర్ కొరతకు అద్దం పడుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ద్రవ్యోల్బణం కట్టడిలో లేకపోతే దేశం కఠిన నిర్ణయాల వైపు వెళ్లక తప్పదు. ఈ ఆర్థిక విపత్తును అధిగమించేందుకు భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అంతిమంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గితే తప్ప పరిస్థితి చక్కబడదు. ఇప్పటికే భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. రూపాయి విలువ మరింత పడిపోకుండా తన వద్ద ఉన్న డాలర్లను ఖర్చు చేస్తుంది. దిగుమతులను తగ్గించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచబోతుంది. ఇంకా మరికొన్ని నిర్ణయాలు కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఎవరింట్లో వారున్నట్లే సంక్షోభం తగ్గే వరకు మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వస్తాయనే అంచనాలున్నాయి.